అండి. వెల్కమ్ టు జింజర్ బౌల్ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇంటికి ఎవరైనా గెస్టులొచ్చినప్పుడు టెన్షన్ పడకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఇది స్నాక్స్‌కైనా, బ్రేక్‌ఫాస్ట్‌కైనా ఏ విధంగా అయినా తినొచ్చు. ఓసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఒక బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకోండి. దాని పైన పౌడర్‌లాగా చేసి దాంట్లోనే ఒక మీడియం సైజ్ బంగాళదుంప వేసి మిక్సీ పట్టుకోండి. అది దోసల కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఉంచుకొని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తర్వాత టమాటా, కొత్తిమీర, క్యారెట్, అల్లం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్సీ మొత్తం కలుపుకోవాలండి. దాంట్లో జీలకర్ర, ఉప్పు, వంట సోడా కూడా ఎయాలి. వంట సోడా ఎయడం వల్ల ఫ్లఫీనెస్ ఒస్తది. సాల్ట్ ముందుగానే వేయండి. ఎందుకంటే మనం బంగాళదుంప వేసాం కదండీ! కలర్ మారకుండా ఉంటది. ఇవన్నీ వేసి కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. మనం రోడ్ సైడ్‌న టమాటా చట్నీ తింటాం కదా! ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు ఇవన్నీ బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత అవి తీసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని దాంట్లో అల్లం, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాన్ని మనం ముందుగా వాటర్ వదిలేసాం కదండీ! ఆ వాటర్‌లో ఈ పేస్ట్‌నేసేసి బాగా మరగనివ్వాలండి. అది దగ్గరగా వచ్చిన తర్వాత తాలింపు వేసుకొని సాల్ట్ సరి చేసుకొని పక్కన పెట్టుకోవడమే. అంతే బన్నదోస వేయడానికి ఒక కడాయి తీసుకొని దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని దాంట్లో మనకి బన్నదోస ఎంత లావుగా కావాలనుకుంటున్నామో అంత లావుగా వచ్చేంత వరకు పిండి వేసుకొని 2 వైపులా బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం ముందుగా చేసుకున్న టమాటా చట్నీ, పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి. అంతే ఎంతో టేస్టీ అయిన దోసలు రెడీ అయిపోయినట్టే. నాకైతే ఒక కప్పుకి 3 దోసలొచ్చినాయండి. మీ ఇంట్లో వాళ్ళు ఎంతమందున్నారో దానికి తగినట్టుగా మీరు అలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.